నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. వేటగాళ్లు మారినప్పుడు వేట తీరులో కూడా వ్యత్యాసం వస్తుంది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిఘా వర్గాల మోహరింపు భిన్నంగా ఉంటుంది. భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తత పాలు పెరిగినప్పుడు వేగుల సమాచారమే విధాన నిర్ణయాల్లో నిర్ణయాత్మకమవుతుంది. సమకాలీన రాజకీయ వాతావరణంలో విదేశాల్లో తిష్టవేసిన నిఘా బృందం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ భారత ప్రభుత్వంలో జాగరూకతను పెంచుతోంది. భారత్ కెనడాల మధ్య కొనసాగుతున్న వివాదంలో భారత విదేశాంగ నిఘా విభాగాలు నిందకు గురవుతున్నాయి. భారత విదేశాంగ నిఘా విభాగం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దూకుడుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న వేర్పాటువాద ఖలిస్తాన్ ఉగ్రమూకల్ని భారత్ కుట్రపూరితంగా మట్టుపెడుతోందంటూ కెనడా ఆరోపించడంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ రాజుకుంది. భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెనడాలో ఉన్న RNAW బృందాలు కిరాయి మూకల్ని ఉసిగొల్పి ఖలిస్తానీ వేర్పాటువాదులను హతమార్చుతోందని, ఇది తమ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమేనంటోంది కెనడా. G20 దేశాల శిఖరాగ్ర సదస్సు విజయవంతమై కొన్ని ఘడియలు గడిచాయో లేదో భారత్పై అంతర్జాతీయ స్థాయిలో దాడి మొదలైంది. శిఖరాగ్ర సదస్సు వల్ల భారత్ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టల్ని మంటగలిపేందుకు అగ్రదేశాలకు ఖలిస్తాన్ సాకు దొరికింది. అదను చూసి దెబ్బ కొట్టేందుకు అమెరికా సహా పశ్చిమ యూరప్ దేశాలన్నీ కూడబలుక్కొని భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నాయి. కెనడా భారత్ల మధ్య నెలకొన్న ఘర్షణను ప్రాక్ పశ్చిమాల మధ్య వైరుధ్యంగా మార్చేందుకు కొన్ని దేశాలు పనిగట్టుకొని ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత RNAW IBలకు విశేష అధికారాలు ఇచ్చారని, ఈ అదుపులేని అధికారాలే భారత్ను అపఖ్యాతి పాలు చేస్తున్నాయనే విమర్శలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం నిజంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలకు విశేష అధికారాలను ఇచ్చిందా? గత ప్రభుత్వాల్లో అమలైన అజమాయిషీని మోదీ తొలగించడం వల్ల నిఘా సంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయా? రవి సిన్హా రా చీఫ్గా బాధ్యతలు చేపట్టాక దూకుడు మరింత పెరిగిందా? అంతర్జాతీయంగా RNAW కార్యకలాపాలు గతంతో పోలిస్తే పెరిగాయా? ఒకవేళ పెరిగితే ఏ దేశాల్లో పెరిగాయి? ఏ శక్తులు లక్ష్యంగా విదేశాల్లో RNAW ఆపరేషన్లు నిర్వహిస్తోంది? రా ఐబీలపై ఫస్ట్ పోస్ట్ పత్రికలో అభిజిత్ మజుందార్ సెప్టెంబర్ 20న ఈజ్ RNAW ద న్యూ మొసాద్, ఇండియాస్ ఇమేజ్ టర్న్స్ ఫ్రమ్ సాఫ్ట్ స్టేట్ టు హార్డ్ అండర్ మోదీ అండ్ దోవల్ శీర్షికన ఓ ఆసక్తికరమైన కథనాన్ని రాశారు. అటు యురేషియన్ టైమ్స్ పత్రిక ఇదే నెల 19న RNAW హంట్స్ మొసాద్ స్టైల్, ట్రూడో అక్యూజెస్ ఇండియా ఆఫ్ అసాసినేటింగ్ ఖలిస్తానీ లీడర్ ఆన్ కెనడియన్ సాయిల్ అంటూ మరో కథనాన్ని ప్రచురించింది. ఈ రెండు కథనాలతో పాటు మరిన్ని వార్తా కథనాలను ఆధారం చేసుకుని మోదీ హయాంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కార్యకలాపాల గురించి, RNAWలో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇటీవలి కాలంలో నేపాల్, పాకిస్తాన్, కెనడా, మయన్మార్ దేశాల్లో భారత వ్యతిరేక శక్తులు, ముఖ్యంగా ఉగ్రవాద తీవ్రవాద శక్తుల ఏరివేత చర్యలు ముమ్మరమయ్యాయి. నేపాల్ మీదుగా పాకిస్తాన్ నుంచి వేల కోట్ల నకిలీ భారత కరెన్సీని సరిహద్దులు దాటించే ప్రయత్నంలో RNAW చేతికి చిక్కి కొంతమంది నేపాల్ సరిహద్దుల్లో హతమయ్యారు. మరికొంతమంది నేపాల్లోని వారి స్వస్థలాల్లోనే అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యారు. దశాబ్దాల కాలంగా నేపాల్ ISIకి స్వర్గధామంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు కెనడా వేర్పాటువాద స్వర్గధామంగా మారింది. అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేపాల్లో ISI కార్యకలాపాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. నేపాల్ విమానాశ్రయంతో పాటు ISI ఏజెంట్లుండే అవకాశమున్న అనుమానిత ప్రాంతాల్లో భారత నిఘా బృందాలు మాటువేసి ఉన్నాయి. దీంతో నేపాల్లో తమ ఆటలు సాగవని గుర్తించిన ISI ఇతర మార్గాల అన్వేషణలో పడింది. మరోవైపు పాకిస్తాన్లో దాక్కొని భారత్లో అశాంతి సృష్టించేందుకు పథక రచన చేస్తున్న ఉగ్రవాదులు ఆ దేశంలోనే గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హతమవుతున్నారు. గడిచిన ఏడాది రెండేళ్ల కాలంలో ఘటనల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా పెరిగిందనే చెప్పాలి. ఇక మిగిలింది మయన్మార్, కెనడా. ఈ రెండు దేశాల్లో సైతం భారత వ్యతిరేక శక్తులు రకరకాల దాడుల్లో హత్యకు గురయ్యాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య సహా 2021 జూన్లో హఫీజ్ సయీద్ ఇంటిపై బాంబు దాడులు సహా మొత్తం 15 ఘటనలు జరిగాయి. ఈ మొత్తం ఘటనల్లో ఉన్నది, గాయపడింది, మరణించింది భారత్ వ్యతిరేక శక్తులే. విదేశాల్లో తిష్టవేసిన భారత వ్యతిరేక శక్తులపై దాడులు తీవ్రమవ్వడం, దాడులు జరుగుతున్న పద్ధతిలో మార్పు రావడంతో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చుట్టూ అనుమానాలు ముసురుకున్నాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ తరహాలో
RNAW దాడులకు దిగుతోందని, ఇందుకోసం మొస్సాద్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుందని, ఇదంతా మోదీ అధికార పగ్గాలు చేపట్టాక జరుగుతోందనే ఆరోపణలు పెరిగాయి. మరి ముఖ్యంగా భారత భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత RNAW పనితీరులో చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందనే ఊహాగానాలు, వాటికి బలం చేకూర్చే పత్రికా కథనాలు కూడా పెరిగాయి. నిజంగా మోదీ ప్రభుత్వం RNAW ఐబీలకు విస్తృత అధికారాలు ఇచ్చారా? చూద్దాం. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ తరహాలో RNAW దాడులకు దిగుతోందనే ఆరోపణలు నిజమేనా? తెలుసుకుందాం. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక నిఘా విభాగాల పనితీరులో మార్పు వచ్చిన మాట నిజం. ఇందుకు ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం ఏరి కోరి ఎంచుకున్న 4 కీలక అధికారులు. వీరంతా సుదీర్ఘకాలంగా వివిధ నిఘా విభాగాల్లో అనుభవం ఉన్నవారు, అనేక ఆపరేషన్లు నిర్వహించిన వారు కూడా. భారత్కు పంచి ఉన్న అనేక ప్రమాదాలను ముందే పసిగట్టి వాటిని నిర్మూలించిన చరిత్ర కూడా ఈ 4 అధికారులకు ఉంది. ఈ 4లో ఒకరు అజిత్ దోవల్, ప్రస్తుత భారత ప్రభుత్వ భద్రతా సలహాదారు. మరొకరు ప్రస్తుతం RNAW చీఫ్గా వ్యవహరిస్తున్న రవి సిన్హా. మరొకరు ప్రస్తుత ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డేకా. కాగా ఇంకొకరు RNAWలో సుదీర్ఘకాలం పనిచేసి గతేడాది పదవీ విరమణ పొందిన సమంత్ గోయల్. ఈ 4 అధికారులు భారత నిఘా రంగ పనితీరును గుణాత్మకంగా మార్చారనడంలో సందేహం లేదు. అంతేకాదు, నిఘా విభాగాల్లో సాంకేతికత అవసరాన్ని గుర్తించి అందుకు తగిన విధంగా ఆధునీకరించడంతో అవసరమైన అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన కార్గిల్ రివ్యూ కమిటీ KRC సూచనలను తూచా తప్పకుండా అమలు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO పనితీరును మార్చడంతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ NSCSని పూర్తిగా ఆధునీకరించారు. KRC సూచనలను అమలు చేసిన కారణంగా నిఘా విభాగాల మధ్య సమన్వయం మరింత పెరిగింది. సమాచార వినిమయంలో వేగం పెరిగింది. ఉగ్రముఖల ఆట కట్టించేందుకు చర్యలు ఊపందుకున్నాయి. RNAW మొస్సాద్ తరహాలో వేటాడుతుందా? ఇది నిజమేనా? 1962 భారత్ చైనా యుద్ధం ఓటమి తర్వాత విదేశాంగ నిఘా విభాగ అవసరాన్ని నాటి ప్రభుత్వం గుర్తించినా ఏర్పాట్లో ఆలస్యం జరిగింది. 1968 సెప్టెంబర్ 21న రామేశ్వర్నాథ్ కావో పూనికతో RNAW ఏర్పడినప్పటికీ విధి విధానాలు, విదేశాల్లో కార్యకలాపాల గురించి సుదీర్ఘకాలం పాటు స్పష్టత రాలేదు. అందుకు ప్రధాన కారణం RNAW వివిధ శాఖలుగా వివిధ దేశాల్లో విధులు నిర్వర్తిస్తుంది. ప్రమాదకర శక్తులు, వ్యక్తులు ఒకవేళ విదేశాల్లో తారసపడినా లేదా నిఘా బృందాలు గుర్తించినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటూ వచ్చింది. ఏ చిన్న చర్యకు పాల్పడినా ప్రతిపత్తి, సార్వభౌమాధికారం అనే రాజ్యాంగపరమైన సమస్యలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఉల్లంఘన లాంటి ప్రతికూలతలు ఎదురవుతూ వచ్చాయి. వీటిని అధిగమించేందుకు దేశాల మధ్య ఎక్స్ట్రాడిషన్ ఒప్పందాలు జరిగినా అవి కేవలం ఆర్థిక నేరస్తుల విషయంలో కొంతవరకు ఉపకరించాయి. అది సదరు నేరస్తులు ఆయా దేశాల్లో పట్టుబడితేనే తప్ప సాధ్యం కాని స్థితి. సుదీర్ఘకాలం పాటు దేశ భద్రతాపరమైన అనివార్యతకు, సంస్థాపరమైన సాంకేతిక ప్రతికూలతకు మధ్య సమస్య నలుగుతూ వచ్చింది. విదేశాల్లో తిష్టవేసిన భారత వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు మన నిఘా బృందాల కంటబడినా వదిలేయాల్సిన పరిస్థితి ఉండేది. దావూద్ ఇబ్రహీం సహా ముంబై పేలుళ్ల సూత్రధారులు ఐబీ అధికారులకు భిన్న సందర్భాల్లో పారిశ్రామికవేత్తల పెళ్లి వేడుకల్లో కనిపించినా వదిలేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ముంబై క్రైమ్ జర్నలిస్ట్ హుసైన్ జైదీ రాసిన పుస్తకాల్లో ఈ ఘటనల తాలూకు వివరాలు చూడవచ్చు. ఇదంతా 2014కు ముందు సంగతి. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిఘా రంగ పనితీరులో మార్పు అవసరమని గుర్తించారు. అదే ఏడాది భారత్, ఇజ్రాయెల్ మధ్య 3 కీలక ఒప్పందాలు జరిగాయి. Agreement between the Republic of India and the Government of the State of Israel on cooperation in homeland security and protection of classified material లాంటి ఒప్పందాల తర్వాత విదేశాల్లోని శత్రువులను వేటాడడం విషయంలో భారత ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. సాంకేతికపరమైన ప్రతికూలతను అధిగమిస్తూ అనివార్యంగా చేయాల్సిన నిర్మూలన చర్యలపై భారత నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు తమ నిఘా బృందాలు విదేశీ గడ్డపై ఎలా పనిచేస్తాయనే విషయంలో ప్రపంచ దేశాలను అనేక భ్రమల్లో ఉంచారు. తాము చేసే చర్యలన్నీ ప్రజాస్వామ్యయుతమైనవని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి ఉంటాయని, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేవిగా ఉండవనే విధంగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పశ్చిమ దేశాలు చెబుతున్నవన్నీ అబద్ధాలని తేలిపోయింది.
విదేశాల్లో తిష్టవేసిన శత్రుముఖలను ఏరివేయడానికి మొస్సాద్ తరహా ఆపరేషన్లే మేలని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసుకుంది. అత్యంత ప్రమాదకరమైన శక్తులు, సంస్థలు, వ్యక్తులను చట్టపరమైన, సాంకేతికపరమైన లొసుగుల కారణంగా వదిలేస్తే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి విదేశాల్లోని భారత వ్యతిరేక శక్తులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం ప్రారంభించింది. ప్రపంచంలో ఏ దేశమైనా ఇతర దేశాల్లో దాక్కున్న ప్రమాదకరమైన శక్తులను వార్త బయటకు పొక్కకుండా మట్టుబెట్టేస్తాయి. ఆయా దేశాల నిఘా విభాగాలకు ఈ ఘటనల తాలూకు వివరాలు తెలిసినా గోప్యత పాటిస్తాయి. అందుకు ప్రధాన కారణం ప్రతి దేశం తన అంతర్గత భద్రత ప్రమాదంలో పడినప్పుడు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు దండోపాయాన్నే అనుసరిస్తుంది తప్ప న్యాయస్థానాల ముందు అభ్యర్థన పత్రాలతో నిలబడదు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పనితీరు విషయంలో ప్రపంచ దేశాలు తీర్పరి అవతారమెత్తుతాయి. కానీ విద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు అంతకన్నా భిన్నమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని చెప్పేందుకు సాహసించవు. అన్ని దేశాలు అవలంబిస్తున్నది, చేస్తున్నది నలుగురి కంటా పడకుండా నలిపేసి పలాయనం చిత్తగించడమే తప్ప వేరే మార్గాలేవీ లేవు. ఉన్న ప్రమాదకరమైన శక్తుల విషయంలో సదరు మార్గాలు ఉపకరించవు. కాబట్టి ద ఓన్లీ వే టు కట్ ఎ డైమండ్ ఈజ్ విత్ అనదర్ డైమండ్ అనే సూత్రాన్నే అమలు చేస్తాయి అన్ని దేశాల విదేశాంగ నిఘా విభాగాలు. రవి సిన్హా RNAW బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏరివేత చర్యలు పెరిగాయా అంటే గర్వంగా అవుననే చెప్పగలం. ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన రవి సిన్హా వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత RNAWకు బదిలీ చేయబడ్డారు. సుమారు 22 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రవి సిన్హాను మాస్టర్ ఆఫ్ ఆపరేషన్స్గా పేర్కొంటారు. ఈ ఏడాది జూన్ తర్వాత తపన్ దేకా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ కాలం నుంచి IB కార్యక్షేత్రం ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ పనులు, రహస్యాల సేకరణగా మాత్రమే ఉండేది. అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత IBని పూర్తిగా ఆపరేషన్స్లో నిమగ్నమవ్వాలని నిర్ణయించడంతో RNAW, IBలు సంయుక్తంగా ఏరివేత చర్యలకు దిగాయి. దీంతో విదేశాల్లోని భారత విచ్ఛిన్నకర శక్తులు ఒక్కొక్కటిగా మట్టి కరిచాయి. సిన్హా పదవీ కాలం కేవలం 2 ఏళ్లే ఉన్నప్పటికీ ఆయన పనితీరును గమనించిన కేంద్రం మున్ముందు కూడా RNAW చీఫ్గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటారు నిపుణులు. మొత్తంగా అంతర్జాతీయ స్థాయిలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పేరు మారుమోగుతోంది. నిజానికి మొస్సాద్ తరహా ఏరివేత చర్యలు మాత్రమే ఉపకరిస్తాయని అనేక ఘటనలు రుజువు చేశాయి. కెనడా ప్రభుత్వం ప్రస్తుతం బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా తమ దేశంలో ఖలిస్తానీ శక్తులు సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలుసు. అయితే కెనడా ప్రభుత్వ రాజకీయ అనివార్యతల కారణంగా ఈ అంశాన్ని ఒప్పుకోవడానికి నిరాకరిస్తోంది. మనం కూడా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేసిన ఈ చర్యలని నిజానికి ఒప్పుకోనక్కర్లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.